నమస్తే K24 న్యూస్. కుప్పం మండలం వెండిగంపల్లి పంచాయతీలోని శ్రీ ప్రసన్న మునీశ్వర స్వామి దేవాలయంలో 48వ బ్రహ్మోత్సవం వైభవంగా ప్రారంభమైంది. 150 ఏళ్ల ప్రాచీనత కలిగిన ఈ దేవాలయానికి చుట్టుపక్కల గ్రామస్తులు, ఇతర రాష్ట్రాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కుబడులు చెల్లిస్తున్నారు. ప్రతి అమావాస్యకి ప్రత్యేక పూజలు నిర్వహించే ఈ ఆలయ జాతరలో భక్తులు స్వామి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు బ్రహ్మోత్సవానికి ప్రత్యేక ఆహ్వానం అందించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండిగంపల్లి గ్రామంలో నెలకొంటూ శ్రీ ప్రసన్న మునేశ్వర స్వామి వారి 48వ బ్రహ్మోత్సవాల భాగంగా ప్రతిరోజు ఉదయం అభిషేకం మరియు అదేవిధంగా ఉదయం పూట కొండ ఉత్సవాలు, రాత్రి అందు ఉత్సవములు మరియు ప్రత్యేక కార్యక్రమాలు, వీధి నాటకాలు ప్రతిరోజు జరుపుకుంటున్నాం. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి ఆదివారం కానీ సోమవారం కానీ ఇది ఎప్పుడు ఏ ఇది లేకుండా మేము అన్ని రోజులు ఉత్సవంలో చేస్తున్నాము. అదేవిధంగా పౌర్ణమి కానీ అమావాస్య కానీ రోజు కూడా ప్రత్యేక పూజలు జరిపించుకుంటున్నాము. ఈ గుడికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ గుడికి దాదాపు ఆంధ్ర రాష్ట్రం, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో కూడా వివిధ ప్రాంతాల వారు ఈ శ్రీ మునేశ్వర స్వామి వారిని దర్శించుకొని వారి కోరికలను వారు ఇక్కడ నెరవేర్చుకునేదారు. అందులో భాగంగా ఇప్పుడు ఇది 6వ రోజు జరుగుతున్నది. ఈరోజు 6వ రోజు వచ్చే ఆదివారం వరకు ప్రతిరోజు ఉత్సవం జరుగుతుంటుంది. ఆదివారం దీపాలు, పొంగలు. ఈ మునేశ్వర స్వామి వారి ఇది పురాతన కాలం వంటిది. ఇది ముత్తాతల కాలం నుండి కట్టినటువంటి దేవాలయం. దీన్ని చుట్టుపక్కల గ్రామస్తులందరూ చందాల రూపంలో కానీ వాళ్ళ వస్తువులు ధనోపయోగాలు కానీ సమర్పించుకొని ఇక్కడ ప్రత్యేకంగా ఈ దేవుని కొలిసేదారు. సో దీని మీకు ఇచ్చినట్టు చదువు చాలా థ్యాంక్స్ సార్. అన్న, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎన్ని సంవత్సరాలుగా ఇది ఆలయం? దాదాపు 150 సంవత్సరాలు సార్. 150 సంవత్సరాల పురాతన ఆలయం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు అయితే సార్? ఇది పాత 2008లో గుడి కట్టించి మేము కుంభం చేసినాము. 2015లో ఇక్కడ పెద్ద విగ్రహం చేసినాము. 2020లో గోపురం మొత్తం చుట్టూ చేయించినాము. ఈ విధంగా సార్ చేయించినాము. అంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు ఇక్కడ? అవును, వస్తున్నారు సార్. ఈ గుడికి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారే. ఈ రోడ్లు వేయడం కానీ ఏ సహాయకాలు చేయడం అతనే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మనం చూసుకుంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. మంచి రెస్పాండ్ అవుతుంది గుడికి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుండేది తమిళనాడు, కృష్ణగిరి జిల్లా, మరుదేపల్లి, ఈ చుట్టుపక్కల గ్రామస్తులు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్నారు సార్. ఈ ఉత్సవం అంటే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి అన్నట్టుగా నమ్ముతున్నారు కాబట్టి ప్రతి రాష్ట్రం నుంచి వస్తున్నారు అనమాట. అంటే గతంలో మనకు ప్రతి నెల ఇప్పుడు అమావాస్యకి ఇట్లాంటి గుణం ఉంటున్నాయండి. అవును సార్, ప్రతి అమావాస్యకి పౌర్ణమి పూజ ఉంటుంది సార్. ప్రతి అమావాస్యకి ఉంటుంది సార్. ప్రతి ఆదివారం ఏదో ఒకటి ఉంటుంది సార్. పుట్టి వెంట్రుకలు తీయడము, అన్నదానం జరపడము, అభిషేకాలు ఇలా ఉంటాయి సార్ ఇక్కడ. అంటే ప్రతి ఆదివారం కూడా ప్రతి ఆదివారం ఉంటాయి సార్. ప్రతిరోజు నిత్య పూజలు ఉంటాయి సార్. ఉదయం నుండి మళ్ళీ ఈవినింగ్ ఇలా గుడి తీయడం, పూజ చేయడం ఇలా ఉంటుంది సార్. కానీ ఆదివారం మాత్రం ఉదయం నుండి సాయంత్రం దాకా ఇక్కడ ఉంటారు సార్. భక్తులందరూ వారి కోరికలు వారు నెరవేర్చుకుంటారు. అంటే ఈ గుడికి ఎన్ని పంచాయతీలు ఉన్నాయి కట్టాలి? ఇప్పుడు ఈ కుప్పం కాన్స్టిట్యూషన్ ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ అంతమంది ఉన్నారు సార్. కుప్పం దాదాపు 48 పంచాయతీలు, 45 పంచాయతీలు సార్. అలాగే పక్క రాష్ట్రం తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఈ సందర్భంలో సార్. సో వచ్చే ప్రతి ఒక్కరికి అన్ని సదుపాయాలు చేసినారు. అన్నదానాలు కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. మాత్రం ప్రతి ఉదయం నుండి రాత్రి దాకా అన్నదానం అనేది జరుగుతుంటుంది సార్. అక్కడ అది అన్నం, సాంబార్ అలాగే కానీ ఇంకోటి పొట్టేలు కొట్టడం ఇలా ప్రతి జరుగుతూ ఉంటుంది. అది అక్కడ జరుగుతుంటే ఇక్కడ జరుగుతూ ఉంటుంది సార్. ఏదంతా ఏం దొరకలేదు సార్. ఎలాంటివి లేదు. సో భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా మీరు సపోర్ట్ చేస్తారు. ముఖ్యంగా మనకు మెయిన్ రోజు ఏ రోజు? ఇప్పుడు జాతర ఈ రోజు నుంచి రేపటి నుండి బాగుంటుంది. శుక్రవారం, శనివారం, ఆదివారం సార్. ఆదివారం అనేది దీపాలు, పొంగల్ సార్. ఆ రోజు వాళ్ళ కోరికలు, కొంతమంది పొట్టెలు కొట్టుకోవడం, ఇలా వాళ్ళ మొక్కుబడులు చెల్లించుకుంటూ ఆ స్వామివారికి వాళ్ళు చేసుకుంటుంటారు. సో ఇప్పుడు వచ్చే ప్రజలకి మీరేం చెప్పి తెలుసుకున్నారు అక్కడి నుంచి వచ్చి పక్క రాష్ట్రం వాళ్ళు? ఇక్కడ మా మునేశ్వర స్వామి వారిని వాళ్ళ యొక్క కోరికలను తీర్చి వారికి అన్ని విధాలుగా చేయిస్తున్నారు కాబట్టి ఆ దేవుని ఇంటి వెళ్ళిపోయి పూజిస్తున్నారు సార్. ఇక్కడ అన్ని విధాలుగా తోడ్పడుతున్నారు. వాళ్ళు కోరుకపోతారు, వాళ్ళ కోరికలు కులదైవం అంటారు. కులదైవం అంటారు. అదే కులదైవం. ప్రతి చాలా మందికి కులదైవంలా ఉంటుంది. అందరికీ కులదైవం లాగా. 100 మంది కులదైవం. ఏం పంట పెట్టినా కానీ, పాలు పిండినా కానీ, ఫస్ట్ బిడ్డ పుట్టినా కానీ ఆయన పేరే పెడతారు. ప్రతి ఒక్కరికి ఏది ఫస్ట్ చేసినా ఆయన పేరే ఫస్ట్, తర్వాత అందరి పేర్లు. ఇప్పుడు మనకి కల్చర్ చూసుకుంటే తమిళనాడుకు సంబంధించిన కల్చర్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర 3 కంబైన్డ్. ఆంధ్ర కలిసి ఉంటారు. యాక్చువల్లీ